అనేక మంది మాట్లాడుతున్నమాట, ఏంటో అన్నయ్య ఎంతో కష్టపడ్డాను, నాకేం ఉద్యోగం రావట్లేదు, ఎన్నో రాత్రులు నైట్ స్టడీలు చేస్తున్నాను, అనేకమైనటువంటి కోచింగ్లో ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎన్నో కోచింగ్లు తీసుకున్నాను, ప్రార్థన చేశాను, ఉపవాస ప్రార్థనలు చేశాను, ఎన్నెన్నో చేశాను, అయినా సరే దేవుడు ఎందుకు నాకు ఇంతవరకు ఉద్యోగం ఇవ్వలేదన్నా? ఏం చేశాడు దేవుడు చెప్పు? ఏ మేలు చేశాడు నా జీవితంలో? యవన ప్రాయంలో దేవుడి కోసం రోషంగా నిలబడుతున్నాను, ఏం చేశాడు దేవుడు నాకు మేలు చెప్పు అన్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, దేవుడు నీ కొరకు తన ప్రాణం ఇచ్చాడు, ఇది మేలు కాదా? 33.5 సంవత్సరంలో యుక్త కాలంలో ఆయన నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో చనిపోయారు, ఇది మేలు కాదా? మనం ఇంకనూ పాపలమై ఉండగానే మాట పౌలు గారు రాస్తుంటే, మనం ఇంకనూ పాపములో ఉండగానే పరిశుద్ధులను అందరూ ప్రేమిస్తారు, పవిత్రులను అందరూ ప్రేమిస్తారు. ఇదిగో నువ్వు ఇంకా వ్యభిచారంలో ఉండగానే దేవుడు నీ కోసం చనిపోయాడు, ఇది మేలు కాదా? నీవింకనూ నీకు నచ్చినట్టుగా ఆలోచిస్తూ ఉండగానే నీ కోసం దేవుడు చనిపోయాడు. నేను ఇంకా పాపములో మగ్గిపోతుండగానే పరిశుద్ధుడైన దేవుడు పాపివైన నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మరణం పొందాడు, ఇది మేలు కాదు?